హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. టీ తాగిరా? టిఫిన్ చేసిరా? నేను ఇంకా టీ తాగలే ఫ్రెండ్స్. టీ తాగాలి. కర్రీ అయితే చేస్తున్నా. ఈరోజు మా కర్రీ వచ్చేసి బోడాకాకరకాయ కర్రీ. బోడాకాకరకాయ కర్రీ అయితే చేస్తున్నా. బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అంతే, ఏం లేదు. ఎప్పుడు కర్రీ కానీ అంటే ఇక కర్రీ కానీ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే టైం అయితే మీరు చూస్తున్నారు కదా, అర్థం చేసుకుంటారు నన్ను, నాకు తెలుసు కదా. ముందుగానైతే స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి వింటాం అని అంటారా? చెప్పాలి కదా ఫ్రెండ్స్, అన్నీ తెలుసు అందరికి, కాకపోతే మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కరు ఇదే పద్ధతులు వేస్తాము. కాకపోతే మరి ఏం మాట్లాడాలో చెప్పండి. బుడకాయ కర్రీ చూడండి. బుడకాయ కర్రీ అయితే కట్ చేసుకున్నా, కనబడుతున్నాయా ఇట్లా అన్నట్టు. ఫస్ట్ అయితే నేను ఇందులో ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ నేను పచ్చిమిర్చి ఉన్నాయి, కనబడుతుంది అనుకుంటా. ఇటు ఉన్నాయి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొన్ని. బోడాకాయ అయితే మా సైడు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఇది ఎంగలేదు కాబట్టి పొలం దగ్గర మాది రాస్తుంది పొలం అనేది. అందుకని నాకైతే పొలం కూడా అవైలబుల్గా ఉంటాయి బోడాకాయ కర్రీలు. వాయిస్ తినబడుతున్నాం అందుకే ఇలా మాట్లాడుతున్నాడు కానీ. వాయిస్ అయితే ఇస్తున్నా. అవి వేయని మరి ఫస్ట్ అన్నమాట. వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ. ఫస్ట్ మనం అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే మాడిపోతుంది. అట్లా కొంచెం నూనెలా మనం ఉల్లిగడ్డలు వేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే ఫ్రై చేయొచ్చు దీన్ని. మళ్ళీ ఇట్లా అంటే నేనైతే చింతపులుపు పోసి అందుకుంటుంది. ఎందుకంటే చింతపులుపు అయితేనే కొంచెం బాగుంటుంది. కాకరకాయ ఫ్రై, బుడకాయ ఫ్రై అంటే అవైనా నూనెలో వేయించి తీయాలి. ఇదిలోనే అట్లేమి ఉండదు, నూనెలో వేయించకుండా ఉండాలి. డైరెక్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. అవన్నీ నూనెలో వేయించి తీసి మళ్ళీ తర్వాత సపరేట్ కర్రీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అట్లా కాదు, ఇది ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. కర్రీలా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మీ సైడు ఉంటాయా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పొలం దగ్గర ఉంటాయా లేదంటే. చాలా సిటీల వరకు అయితే అసలు అవైలబుల్గా ఉండేది. ఎందుకంటే ఇంకా అసలు జంగలే ముందుగా సిటీలో కొనుక్కోవడమే. వీటికి చాలా రేటు ఉంటుంది. ఇవి 1 kgకి ఎట్లా ఇస్తారు మీ సైడు? కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ½ kgకి 50. 1 kgకి చెప్పని అవసరం లేదు. అట్లా మా దగ్గర తిన్నాళ్ళ మీద తెచ్చుకోండి. ఇదైతే ఎప్పుడు కరికన్ని వ్లాగ్ నాకే తీయాలని. కాకపోతే మరి నేను ఎప్పుడు మాట్లాడాలి ఫ్రెండ్స్ ఒకటి లాంగ్వేజ్. అందుకే టైం ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మాట్లాడాలి కదా. మొన్నటిదాకా కొంచెం ఫోన్ స్టబుల్ ఇచ్చింది, అందుకని లాంగ్వేజెస్ రాలేదు. ఇక్కడ నుండి అయితే డైలీ లాంగ్వేజెస్ అయితే డైలీ కాకుండా 2 days కన్నా ఒక్కసారైనా ఖచ్చితంగా లాంగ్వేజెస్ అప్లోడ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే 2 channels ఉన్నాయి కదా, అందుకని కొంచెం అర్థం చేసుకోండి. డైలీ అంటే కష్టం, ఇందులో అందులో అంటే అందుకని ఇదేస్తాను. ఇట్లా వేయలేదు ఫ్రెండ్స్, ఎట్లా వేయలేదు చూపెడదానికి అయితే. చూడండి ఇట్లా మాడని అంటే మరీ అంత మాడిపోకూడదు, మామూలుగా ఉండాలి. ఇట్లా ఉంటుందంటే బాగుంటుంది.
వేసుకోవాలి తగినంత, చిటికెడు పసుపు తగినంత అన్నట్టు. అన్నమాట అయిపోతుంది. యూట్యూబర్స్ ఇవన్నీ చేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు అల్లం, అట్లా పసుపు నూనెలో వేయించుకున్నాక ఎక్కువ ఉండని వద్దు, ఎందుకంటే పసుపు వాడితే కూర టేస్ట్ ఉండదు. అందుకని తర్వాత నేను బొరాకలు వేసుకుంటున్నాను. చాలా వరకు బొరాకలు ఉండదు ఉండదు. ఇవంటే అందరికీ ఇష్టమే, ఇక్కడ అట్లాంటి వాళ్ళకి కొంతమందికి. ఇంకా ఫ్రెండ్స్ నాకు నచ్చదు బొరాకలు కాబట్టి ఇది వచ్చినాక అన్నీ తింటున్నాం. తప్పదిగా తినాలి కదా. అన్నీ అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినాక ఒకప్పుడు నేనేం తినేదాన్ని కాదు. చారు, వెళ్ళిపోయే కారం ఇట్లా అంటే అమ్మోడింటి కాడంటే తీసి కట్టించిపోతాను. కానీ ఇక ఏ ఆడపిల్లకైనా అత్తగారి అంతే. పెళ్ళికి ముందు ఉన్న గౌరవం అత్తగారి ఇక్కడ ఉండదు. నిజమే కదా, 100% నిజం. అలా మీరు అనడానికి లేదు, నేను వినడానికి లేదు, నేను చెప్పడానికి లేదు, మీరు వినడానికి లేదు. ఓకేనా? నూనెలో అయితే వేయించుకున్నావా బొడాకట్టెల్ని తర్వాత కారం అయితే వేసుకోవాలి. మరి కారం అయితే బాగుంటుంది. కొంచెం వేసుకొని ఉప్పు వేసుకొని కొంచెం సేపు మనము ఆయిల్లో వేయించాలి. మేమైతే ఆయిల్లో గోలి చేయడం అంటారు, మీరు వేయని అంటారు కదా. మీకు అర్థమయ్యే భాషలో వేస్తున్నా అందుకే. ఇది స్పూన్ బాగుందా? మేఘన పావుకి వచ్చింది. పావులు మీన్స్ పావులు అంటే కూడా తెలియదు కావచ్చు. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, జాతర కొనుక్కోరా అట్లాంటివి చిన్నవి ఇట్లా యూజ్ చేస్తాను. నేను ఎందుకు వేస్ట్ చేయడం, పిల్లలు ఆడుకొని పక్కన వారేస్తారు. ముక్కులు ఒక్కసారి కూట అయితే పోయింది. ఇట్లాంటి బాగుంది. ఈ భగవాన్ కూడా వేస్ట్ చేయలేదు. అలా ఆడుకొని పక్కన వాడుతాం. మూలకుండా ఏమొస్తుంది, మనం యూజ్ చేసిన బాగుంటుంది. అందుకని నేను అలా కర్రీ ఏం చేసుకోండి, కాకపోతే చూపెడుతున్నాను అంతే. ఉండాలి కదా, తోమి దాచి పెడతాను అన్నట్టు. బాగుంది. మళ్ళీ ఎప్పుడన్నా వాడుకోవడానికి పడుతుంది. చెంచాలు మాత్రం అట్లా యూజ్ చేస్తున్నాను. ఉప్పులా చక్కెరలేం కాదు, ఉప్పులా చాపత్త అన్నట్టు. బిందె తీసుకొని వచ్చడానికి ఎక్కువ ఎవరో ఇంతకుముందు విచారించిన సైలెంట్ అయిపోయిందని ఒక్కొక్కసారి అనుకోకండి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన కష్టం చేసుకుంటూ వచ్చిన వీడియోలు అంటే వస్తాయి. కొంచెం సైలెంట్గా ఉంటాను వచ్చినప్పుడు. కిచెన్ కూడా ఇవ్వగలను అట్లా అన్నట్టు. ఇక్కడ నూనెలో వేయించుకుంటే ఇట్లా వస్తే ఇంత బాగుంది. ఇప్పుడే తినప్పుడు అవుతుందా? ఇక్కడ చింతపులుసు ఉంది, అందుకే చూస్తున్నాను. మీకు కనబడదు కదా. అయితే నూనెలో వేయించుకున్నాక చింతపులుసు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపులుసు పోసుకున్నాక ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు. చింతపులుసు మగ్గిన తర్వాత మీరు మగ్గిందంట అంటారు, నేను మరిగినంట. అది మీకు నాకు లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకని మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. చింతపండు మరిగిన తర్వాత నేను దగ్గర కాసేపు చింతపండు ఇంట్లో పోసుకోవాలి, బాగా పోసుకోవాలి, బాగుండదు. వేసుకొని మగ్గిన చిక్కగా అయినాక నేను వేసే చెప్తున్నా. ధనియాలు, కొత్తిమీర పొడి, మసాలా, కొత్తిమీర ఆకు, కలమాకు అన్నీ వేసుకొని దించేసుకుంటా. సూపర్ ఉంటాయి కర్రీ అయితే. నోరు అయితే వెళ్ళిపోతుంది చెప్తుంటే అట్లా ఉంటాను కర్రీ. ఇప్పుడు కళ్యామకి వేసుకుంటా నెక్స్ట్ అదే. అయితే ఇప్పుడు
కర్రీ ప్రాసెస్ అయితే ఇట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎట్లుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతమంది తింటారు, ఎంతమందికి నచ్చుతుంది నచ్చదు కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. కర్రీ కోసం మొత్తము మరీ దాకా ఉంచుదామన్నా కానీ బ్లాగ్ చాలా లేట్ అవుతుందని 10 minutes అయితే అయింది టైం అయితే. నేనైతే లైవ్ ఎండ్ చేస్తున్నాను, సారీ లైవ్ చేసేసి లైవ్ వస్తుంది, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఓకే మరి ఈ మార్నింగ్ బ్లాగ్ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా ఛానల్ తీసుకున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా మరి మీకోసం నేను టీ తాగకుండా వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేసిన, ప్లీజ్ నా కోసం ఒక లైక్ తీసుకోండి అబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మేము ఉంటా. సీ యూ, బాయ్, టాటా.